శ్రీ పరమహంస యోగానంద గారు వారి ఒక యోగ ఆత్మకథలో చక్కగా వివరించారు. జూన్ 95 జరిగిన తర్వాత, అంటే నా బాల్యంలో జరిగింది, నా 45వ సంవత్సరంలో మళ్ళీ అమ్మవారి దర్శనం భాగ్యం జరిగింది. అప్పటి నుంచి వారు నాకు ఒక ధర్మ మార్గాన్ని చూపించారు. ధర్మో రక్షిత రక్షిత అంటే ఏంటో నాకు అర్థం కాలేదు. చాలా మందిని అడిగాను, ఎన్నో పుస్తకాలు చదివాను, కానీ ఏ కించిత్ కూడా అర్థం కాలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మవారి దర్శన భాగ్యం వల్ల ఒకే ఒకసారి కేవలం మౌనంతోనే ఒక మార్గాన్ని నేరుగా నేను హైదరాబాద్కి వెళ్ళి అక్కడికి వెళ్ళాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు అమ్మవారు చూపిన ధర్మ మార్గంలో చక్కగా అభ్యాసం చేస్తున్నాను. దీనివల్ల శీల, సమాధి, ప్రజ్ఞ బాగా అభివృద్ధి చెందుతాయి. ముందు మనం సత్ప్రవర్తన, అమ్మవారు చెప్తున్నారు ఏంటి, నాయన జీవహింస చేయకండి, అది మహాపాపము. అది ఎవరి మీద దయ ఉంచి కాదు, నీవు పుణ్యం సంపాదించుకోవడానికి వాటి పైన, ఆ జీవం లేని, నోరు లేని జంతువులపైన దయ చూపండి అని ప్రతిసారి ఎన్నిసార్లు అనుష్ఠానములకు వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత ఇదే విషయాన్ని నొక్కి నొక్కి చెప్పారు. కాబట్టి మనమంతా అదే మార్గంలో ఉన్నాం, ఆ మార్గం నుండి తరించుతున్నాం. ఇతరులను కూడా తరించవాలని చెప్పి మీకు మనవి చేస్తున్నాను. మీకు పొందిన లాభం వల్ల ఇతరులకు కూడా చెప్పి వాళ్ళను లాభాన్వితులు చేయగలరు. జన్మ తరిస్తుంది. మానవ జన్మ రావడం దుర్లభమని అనేక శాస్త్రాలు, సద్గురువులు అందరూ చెప్తున్నారు. అలాంటి జన్మను సార్థకం చేసుకోవాలంటే ఇలాంటి స్థలాలకు రావాలి. అమ్మవారు, జగన్మాత, జ్ఞానజ్యోతి, దివ్య జ్యోతి, అఖండ జ్యోతి వెలుగుతుంది ఇక్కడ. నాన్నగారు ఎన్నో జన్మల పుణ్యం వారిది. వారికి సేవాభాగ్యం చాలా దొరికింది. ఇంతకుముందు మా మిత్రులు చెప్పినట్లు 100% కరెక్ట్. స్వామివారు ఏం చెప్తారో అది నిక్కచ్చిగా జరిగి తీరుతుందని నా హృదయపూర్వకంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఈ విషయాన్ని అందరికీ తెలియపరచగలరు. ఈ అవకాశాన్ని ఇచ్చిన స్వామివారికి, అమ్మవారికి, అమ్మవారు నా జీవన గతిని మార్చారు. ఎక్కడో హిమాలయాస్కు వెళ్దాం అనుకున్నాను, కానీ వారించారు. ఉద్యోగం వదిలిపెడదాం అనుకున్నా, వారించారు. అమ్మా, నాకు ఇదంతా కుదరదు, నేను ఎక్కడ ఇమడలేను, ఈ సంసారం నాకొద్దు, ఈ ప్రపంచం నాకొద్దు అని వేడుకున్నాను. ఒకే ఒక మాట చెప్పారు, నాన్న ఎక్కడుంటావో అక్కడే నీవు దీపం వెలిగించు. పరంజ్యోతి స్వరూపం, ఇంతకుముందు చెప్పినట్టు అఖండ జ్యోతి, దివ్య జ్యోతి, జ్ఞాన జ్యోతి, ప్రపంచమంతా వెలుగుతుంది. ఇక్కడే కాదు, ప్రపంచమంతా వెలుగుతుంది. కాబట్టి మనం ఇకనైనా మేల్కొందాం, మానవ జన్మం సార్థకం చేసుకుందాం. అమ్మవారు చెప్పినట్టు నడుచుకునే ప్రయత్నం చేయాలి. మనం చేస్తున్నాం, ఇతరులను కూడా ప్రేరేపించాలని మరీ మీకు మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నాన్నగారికి, మహాయోగిని మహావెంకటేశ్వరి శ్రీ శ్రీ సద్గురు రూపరహిత అహింస యోగేశ్వర వీరధర్మజ వారికి, అమ్మవారికి మరీ కృతజ్ఞత.